హాయ్ హలో అందరూ నమస్తే. పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో అంటే ఏప్రిల్ 29, 2023న స్వామివారి ఉండి లెక్కింపు కార్యక్రమంలో అంటే పరకామణిలో ఉండి లెక్కిస్తున్నటువంటి తరుణంలో 72,000 రూపాయలు విలువ చేసేటువంటి డాలర్ను దొంగిలించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. సో ఆ రోజు దొంగిలిస్తూ పట్టుబడ్డటువంటి రవికుమార్ ఒక సంచలనమైనటువంటి వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అనేక నిజాలను బయట పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే బయట ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉందో, మన ఈ పరకామణి కేసుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఆ ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్ ఇవ్వకుండా ఇక్కడ రవికుమార్ని తప్పుపడుతూ రవికుమార్ మీద ఎవరో ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి, పెద్ద కుట్ర జరిగిందని చెప్పి, న్యాయమూర్తులు తప్పు చేశారని చెప్పి ఏం మాట్లాడినటువంటి తరుణంలో వారందరికీ చెక్ పెట్టే విధంగా ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియోలో రవికుమార్ ఏం మాట్లాడారో మీరే వినండి. నమస్కారం, నా పేరు రవికుమార్. నేను పెద్దజీయ స్వామి లో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. అలాగే కేబుల్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను. గత 2 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను, మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాను. అలాగే స్వామివారికి ఆశించాను. కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరు ఒత్తిడితో నేను చేశానని, కొందరికేమో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తులు పొందించానని ఏవేవో మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు తప్పు చేస్తూ దొరికిపోయిన తర్వాత కేసు పెట్టడం జరిగింది. ఈ పెట్టినటువంటి క్రమంలో మరి ఈ భక్తుడు నేను మహాపాపం చేశానని చెప్పి ఈ వ్యక్తి కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఆలోచించుకున్న తర్వాత ఈ పాప ప్రక్షాళన అనేది పోదు కాబట్టి మేము ఏదైతే సంపాదించుకున్నామో ఈ సంపాదనలో 90% భగవంతుడికి తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పినటువంటి తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు కానీ వీరందరూ కూడా ఉన్నటువంటి న్యాయమూర్తులు ఉంటారు కదా, వారితో మాట్లాడడం జరిగింది. సో ఈ జరిగినటువంటి ఇష్యూ ఇది, దీన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి. సో ఈ రకంగా తప్పు చేశాడు కాబట్టి ప్రాయశ్చిత్తంగా తను సంపాదించినటువంటి ఆస్తిలో భగవంతుడికి రాసిస్తానని చెప్తున్నాడు 90%. ఈ రకంగా చేయొచ్చు అని చెప్పి న్యాయ నిపుణులందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అక్కడ జరిగింది. అంతేగాని ఇక్కడ ఎవరి మీద ఎవరు ఒత్తిడి తీసుకొచ్చింది లేదు, ఇక్కడ ఎవరు కుట్రలు చేసింది లేదు. ఒకవేళ ఆ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే కనుక ఆ వ్యక్తి చేత ఇక్కడ అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడు ఉన్నటువంటి చైర్మన్లు కానీ వాళ్ళ పేరు మీద ఆస్తులు రాపించుకునేవాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళ పేరు మీద ఆస్తులు రాపించుకోలేదు కదా. నిజంగా వాళ్ళ పేరు మీద ఆస్తులు రాయించుకొని ఉంటే కనుక ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. ఈ వ్యక్తికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ పేరు మీదకి వెళ్ళినాయా? మీరు ఎవరెవరైతే పేర్లు చెప్తా ఉన్నారో, కరుణాకర్ రెడ్డి పేరు కానీ, వైవి సుబ్బారెడ్డి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి, ఇంకా ధర్మారెడ్డి గారు ఉన్నారు, ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు కదా, వారి పేర్ల మీదకు ఆస్తి ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యిందా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అవి ఉంటే కనుక వీళ్ళు తప్పు చేసినట్టు, ఒత్తిడి చేసినట్టు. కానీ అది ఏది లేదు, మొత్తం కూడా భగవంతుడికే రాసిచ్చారు. చాలా క్లియర్ ఉంది ఇక్కడ, తప్పు జరగలేదు అనడానికి. అయినా కూడా మనము దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి, ఇంకా ఇట్లా మరుగుతూనే ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి ఆ నిజాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది కాకుండా నా ఆస్తి నేను స్వామి వారికి ఇవ్వడానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి. నా బాడీలో, నా అవయవంలో నేను కొన్నిసారి శస్త్రచికిత్సలు చేసుకున్నాను ప్రైవేట్ పార్ట్లో. దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఇది గత 2.5 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు. చూడండి ఎంత దుర్మార్గులో చూడండి, బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారంట. పైగా ఏదో బాడీలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారని చెప్పి ఆ వ్యక్తికి సంబంధించి తప్పుదో పట్టిస్తూ దుర్మార్గంగా ప్రచారాలు చేస్తూ ఉన్నారంట. సో ఆ వ్యక్తి చేసింది తప్పే, మహాపాపమని ఆ వ్యక్తి ఒప్పుకుంటాడు, వాళ్ళ కుటుంబం కూడా ఒప్పుకుంది. ఎలాంటి ఇది లేకుండా 90% తిరిగి ఇచ్చారు ఆస్తులు. భగవంతుడు, భయము, భక్తి ఏది కూడా లేదు ఇక్కడ. నేను, నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలు మనోవేదన చెందుతున్నాము. ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాం. వాటి గురించి డిబేట్ పెట్టడం, మా గురించి అసభ్యంగా మాట్లాడడం మేము తీసుకోలేకపోతున్నామండి. దీన్ని
పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్ష నిర్వహించడానికి కూడా నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు. వీళ్ళు చెప్పేవన్నీ ఏది కూడా వాస్తవాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నా మనోవేదన ఈ రోజుకి నా భార్య పిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజులే. ప్లీజ్. సో అది ఎవరైతే కామెంట్ చేస్తూ ఉన్నారో దానికంటే న్యాయస్థానం ఎక్కడ చికిత్సలకు సంబంధించినటువంటి ఆ పరీక్షలు చేసుకోనికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను మానసికంగా ఇంకా వేధించకండి, నా కుటుంబాన్ని మానసికంగా వేధించకండి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి కన్నీటితో చెప్తున్నటువంటి మాట. అంటే తను చేసింది తప్పు, ఇప్పటి వరకు కూడా కోలుకోలేకపోతున్నాం, మహాపాపం అది, కోలుకోలేకపోతున్నాం. కానీ దాన్ని ఇంకా మీరు తవ్వి మమ్మల్ని ఈ రకంగా వేధించకండి అని చెప్పి ఉన్న వాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నం ఈ వీడియో ద్వారా ఆ రవికుమార్ చేయడం జరిగింది. ఇది వాస్తవం. వీళ్ళేమో పాడిందే పాత పాట, దేవుడిని రాజకీయాలకు లాగొద్దు అంటే రాజకీయాలకు లాగుతాం, లడ్డులో కల్తీ నెయ్యి కలిసిందని చెప్తాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏది మీరు సింహాద్రి అప్పన్న ఆలయంలో 2 వ్యక్తులు దొంగతనం చేస్తూ దొరికిపోతే వాళ్ళకు బెయిల్ ఇచ్చి వాళ్ళని పంపించేసి ఎవరు బెయిల్ ఇమ్మన్నారు? దీని వెనుక ఏం జరిగింది? వాళ్ళ ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇక్కడ క్లియర్ ఉంది కదా. ఎవరు దేవుడి సొమ్ము కాపాడుతూ ఉన్నారు, ఎవరు దేవుడి కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ వ్యక్తి అట్లా కాదు, తిరిగి తప్పు చేశాను, తప్పుకు క్షమాపణగా ఈ ఆస్తి రాసిచ్చారు. మరి ఆ సింహాద్రి అప్పన్నాలలో వాళ్ళిద్దరి చేతి ఎందుకు రాయించలేదు? అయినా కూడా వారిదే తప్పు అంటారు, మీది తప్పు కాదని చెప్పి. సో ఆ భగవంతుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి కోపానికి గురికాక తప్పదు.